గారు మా వల్ల పేరు వచ్చిందని ఇంతమంది వచ్చేసారు, కానీ పర్ఫామ్ ఎవరు చేస్తారు? మీరు ఈ రోజు ఈ సక్సెస్ పార్టీ పెట్టి అందరిని పిలిచారు కదా. అవును, కానీ ఈ ఎపిసోడ్ కే సక్సెస్ తీసుకొచ్చి ఒక పర్ఫార్మెన్స్ రాబోతుంది. ఎవరు మన చేయబోతున్నారు? ఇంద్రజ గారిది, మన తాగుబోతు రమేష్ అన్న. ఇంద్రజ గారు చేసిన పాట మీద తాగుబోతు రమేష్ గారు పర్ఫామ్ చేస్తారా? ఆ పర్ఫార్మెన్స్ ఏంటో చూసి ఎంజాయ్ చేద్దాం. చక్కిలాల చుక్క చక్కగుందిరో, దిక్కలావు చూస్తే దిక్కగుందిరో. చక్కిలాల చుక్క చక్కగుందిరో, దిక్కలావు చూస్తే దిక్కగుందిరో. ఈడు జున్ను ముక్క తోడు పూల పక్క, రెక్క నుంచి పిక్క దాకా దక్కదేవిరో. చక్కనోడు ఎంత చక్కనోడరో, దిక్కులాగా నాకు దక్కినాడరో. ఆకులేని పక్క అందగాడి తిక్క, మొక్కజొన్న చేను కాడ మొక్కలెత్తుకో. పాల బుగ్గ మీగడ, పంచదార జల్లెడ. రే పట్టబోతే జారిపోయి, పక్కకొస్తే పారిపోయి, కొత్త ఈడు కోమలాంగి. అత్తలూరి అల్లుడో, మల్లెపూల మల్లుడో. నీ జట్టు నాకు జాతరాయి, గుట్టు కాడ అల్లరాయి, సూది కళ్ళ సుందరయ్య. బడిరా రస బలిరా, దాని ఏట వాళ్ళు చూపు వెళ్ళిరా. జింజక్ చక్ జింక్ చా, చక్కనోడు ఎంత చక్కనోడరో, దిక్కులాగా నాకు దక్కినాడరో. ఈడు జున్ను ముక్క తోడు పూల పక్క, రెక్క నుంచి పిక్క దాకా దక్కదేవిరో. అల్లరెట్టి పిల్లడు, పిల్లవట్టి గిల్లుడు. నా పక్కలన్నీ పాత చేసి, సిగ్గులన్నీ పాతలేసి, కోనసీమ కోడెగాడు. ఇవ్వమంది ఇవ్వదు, అవ్వబువ్వ పెట్టదు. నా ముద్దు నాకు ఇవ్వదాయ, ముద్ద బంకులాడదాయ, పావు చీర పంకజాక్షి. వయ్యారాల ఉయ్యాల, ఉళ్ళు వేస్తా ఇయ్యాల, నింగినేల నీడనా. సంసారాల సందెల్లో, సింగారాల చిందుల్లో, నీకు నాకు గాలాడదు. దిగిసే కసిగిలిలో, కౌగిలింత పట్టుకోవాలననా. జింజక్ జిగ్గుచా, చక్కిలాల చుక్క చక్కగుందిరో, దిక్కలాగు చూస్తే దిక్కగుందిరో. ఆకులేని పక్క అందగాడి తిక్క, మొక్కజొన్న చేను కాడ మొక్కలెత్తుకో. చక్కిలాల చుక్క చక్కగుందిరో, దిక్కలాగు చూస్తే దిక్కగుందిరో. నంది అవార్డు గ్రహీత మా తాగుబోతు రమేష్ గారికి గట్టిగా చప్పట్లు. ఈ సాంగ్ స్పెషాలిటీ ఇంకోటి ఉంది తెలుసా మీకు? తెలుసు నాకు. ఏంటది? ఈ సాంగ్ లో హీరోయిన్ ఎవరు అనుకున్నారు? ఎవరు? మా మేడం. మరి ఆ మేడం ని అడుగుదాము. మేడం గారు, మీరు చేసిన ఈ పాట ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ యానివర్సరీ స్పెషల్ లో జరిగింది, అది కూడా మా నంది అవార్డు గ్రహీత తాగుబోతు రమేష్ గారు దగ్గర. రమేష్ అన్న చేశాక అసలు ఆవిడ చేసిందంతా మర్చిపోయింది ఆవిడ. మ్యామ్, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? రమేష్ గారు 4 minutes ఒకే స్ట్రెచ్ లో ఒక పాట చేయడం, ఇట్స్ నాట్ దట్ ఈజీ. సూపర్బ్ గా చేశారు రమేష్ గారు. ఎనీవేస్ రమేష్ గారు, ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఈ సాంగ్ మీరు తీసుకొని పర్ఫామ్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ మేడం. స్వాతి, యూ హావ్ డన్ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బట్ మీ కళ్ళ ముందు ఈ సాంగ్ చేయడం నాకు చాలా బ్లెస్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఆది గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? నిజంగా 4 minutes ఒకే స్ట్రెచ్ లో సాంగ్ చేయటం అది నిజంగా చాలా కష్టం. నాకు ఇందులో స్వాతిని రమేష్ అన్న డామినేట్ చేశాడు అనిపించింది నాకు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. ఒకవేళ బయట పరిచయం ఉందేమో నాకు తెలియదు కానీ సాంగ్ ఇంద్రజ గారిది. ఇక్కడ ఆల్మోస్ట్ ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు? 1 2 3 4 5 6 8 మంది ఇంద్రజ గారితో డాన్స్ చేస్తాం మేము అందరం కలిసి.
మ్యూజిక్. చక్కిలాల చుక్క చక్కగుందిరో పిక్కలావు చూస్తే తిక్కగుందిరో చక్కిలాల చుక్క చక్కగుందిరో పిక్కలావు చూస్తే తిక్కగుందిరో ఈడు చున్ను ముక్క తోడు పూల పక్క రెక్క నుంచి పిక్క దాకా దక్కదేమిరో చక్కనోడు ఎంత చక్కనోడురా దిక్కులాగా నాకు దక్కినాడురా ఆకులేని పక్క అందగాడు తిక్కు మొక్కజొన్న చేను కాడ మొక్కలెత్తుకో వాళ్ళందరితో చేస్తే నాతో కూడా చేయాలి కదా. పక్కెళ్ళండి మీరు అమ్మాయిలు. రామరానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రామరానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాకాదంటూనే కుర్రదో కుర్రదో చిన్నే కుర్రదో కుర్రదే పచ్చి పచ్చి మంటూనే పిల్లదో పిల్లదో పల్లెట్టుకొచ్చిందే పిల్లదో పిల్లదే. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళిద్దరు తెర వెనక నుంచి వచ్చి చేశారు. అవును. ఓకే, అదే తెర వెనక నుంచి నేను ఆది గారు చేస్తే మీరు ముందుకు రారు, మీరు వెనక్కి ఉండిపోతారు. యానివర్సరీ స్పెషల్ కదా. నేను ఏ తెర వెనక్కి రాను. శాంతి తీసుకెళ్ళండి. ఏయ్ ఏయ్ లోపల ఏం చేస్తున్నారు మీరు దానికి తెర వెనక నుంచి రావాలని చెప్పలేదా? సరే మీరు ముందుకు వస్తారా ఏంటి? ఏమే సాంగ్ చూసావుగా నువ్వు? శాంతి తీసుకోండి రా. చక్కిలాల చుక్క చక్కగుందిరో పిక్కలావు చూస్తే తిక్క జస్ట్ ఊరక మీరే లిరిక్స్ వినండి. చక్కిలాల చుక్క చక్కగు ఎక్కడుంది ఇది? మీ కళ్ళు దొబ్బాయి. ఈ అందాన్ని మీరు సరే నేను ఆస్వాదించలేకపోతున్నారు. ఆస్వాదించలేకపోయాను కదా. రాఘవ గారు రండి. నన్ను అలౌ చేయలేదంతే. ఈ పాటకి మీరు ఎవరితో డాన్స్ చేస్తారు ఇక్కడ ఉన్న అందరిలో? నేనేంటి అలా కాదు, ఇప్పుడు ముందు మీరు డాన్స్ చేస్తే చూడాలి జనరల్ గా అండి మీరు డాన్స్ ఏది ఇష్టం, ఎవరితో ఇష్టం అంటున్నాను. ఒకవేళ ఇదే పాట తాగ్బోతు రమేష్ గారు కాకుండా మీతో కొరియోగ్రాఫ్ చేస్తుంటే మీ పక్కన ఏ అమ్మాయి ఉంటే మీకు బాగుండేది? నీకు ముగ్గురు ఆప్షన్లు ఇస్తున్నా, ముగ్గురులో ఎవరో సెలెక్ట్ చేసుకో. 1 మలక్పేట శైలజ, 2 శైలజ మలక్పేట, 3 మలక్పేటలో ఉంటున్న శైలజ. మీకోసం ఇంకొక ఆప్షన్ ఇస్తున్నా, నటకుమారి. మలక్పేట శైలజ, నటకుమారి వీళ్ళిద్దరిలోనే హలో, select చేసుకో. ఏంటి ఎప్పుడు మగాళ్ళనే అడుగుతారా? ఆడవాళ్ళ సమ్మతం అవసరం లేదా? ఏంటి నటకుమారి కూడా ఒప్పుకోవాలా? నటకుమారి గారు, ఈ దీనికి మీరు పగ తీర్చుకోవాలంటే ఆది గారితో మీరే చేయాలి డాన్స్. అనుభవం ఉన్న ఇద్దరు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. కాదు, శాంతి అండ్ ఆది గారు వచ్చారు, వాళ్ళిద్దరు డాన్స్ చేయలేదు కదా, వాళ్ళు కూడా చెయ్యాలి. ఏమండి ఏంటండి మీరు లోపల? థర్డ్ ఇయర్ యానివర్సరీ అంటే మీరు లోపల యానివర్సరీ చేసుకుంటున్నారు. మేము ముగ్గురు లోపల ఉంటాం, మీరు బయటికి వెళ్ళండి అన్నారు కదండి. మీరిద్దరు వెనకుండి ఏమన్నా చేశారు మీరు? అసలు ముందన్నా చేయండి అంటే వెనకన్నా చేయండి, ఏమీ చేయలేకపోతుంది. రండి వేయండి. మేడం గారు, జడ్జి గారు అడుగుతున్నారు కదా. నువ్వు బామ్మ